సార్ వాసు గారు, మీరు 2018 ఫిలిం చేసినప్పుడు కూడా చాలా చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. నిజంగా కూడా అది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా చేయడానికి రీజను, ఇప్పుడు మలయాళం అనగానే ఇప్పుడు బన్నీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు మలయాళంలో కూడా. అందుకనే మీరు టొవినో థామస్ గారిని తెలుగులోకి ఇలా తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారా అని అనుకోవచ్చా? అంటే టుడే దెర్ ఈస్ నో లాంగ్వేజ్ బ్యారియర్స్ కదండి. అంటే సినిమా అనేది ఇప్పుడు వరల్డ్ అయిపోయింది, నాట్ ఈవెన్ పాన్ ఇండియా. అండ్ ఎస్పెషల్లీ అవర్ తెలుగు, because we are going into number of languages and we are bringing the lot of money into the Telugu from the other languages. Same time the Telugu people always మనకి డబ్బింగ్ చాలా ఎనీ లాంగ్వేజ్ సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ లవ్స్ ద ఫిలిం. అండ్ ఎస్పెషల్లీ మనం వైస్ వర్స ఇవ్వాలి కాబట్టి డెఫినెట్గా అక్కడ మంచి సినిమాలని రిలీజ్ చేయాలనేది ఒకటి. సెకండ్ థింగ్, ఎస్పెషల్లీ ఫర్ అవర్ ఎగ్జిబిటర్స్, ఎన్ని సినిమాలు ఇక్కడ మనం తీసుకొస్తే ఎగ్జిబిషన్ అంత బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ద సింగిల్ స్క్రీన్స్. సో లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పాను, యాజ్ మనీ యాజ్ ఐ వాంట్ టు బ్రింగ్ ద ఫిల్మ్స్ ఇన్ టు ద తెలుగు సో దట్ థియేటర్స్